పాదయాత్ర చేస్తే మహిళలకి సరిపోదండి. మహిళలకు చేయాల్సింది కూడా చెయ్యాలి, జనాలకి చేయాల్సింది కూడా చెయ్యాలి. చేస్తేనే ముందుకు వస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఏదో నేను చేస్తానని చెప్పి మనం మాట ఇచ్చేస్తే సరిపోదు. కానీ జనాలకు ఉంది ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని సాల్వ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తాను. మంచి చేసినట్టే ఆయనకి పట్టం కట్టావు, ఏమీ చేయలేదు కదా. ఏమీ చేయని దానికి ఎలా చేస్తారు? మళ్ళీ ఎలా చేస్తారు చెప్పండి? మళ్ళీ బాగు చేయడమే కాకపోతే బాగు చేయడం ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు అక్కడ పైన ఉన్నాడు మోడీ గారు అక్కడ ఉన్నంత వరకు మాత్రం రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు వీళ్ళంతా మాత్రం ఎక్కువ ఆలే బతుకుతున్నారు. అట్లాగే చెప్తారు, నువ్వు ఏదైనా జరిగితే నేనున్నాను, మరి రేపు ఎలక్షన్లో మళ్ళీ ఆయనకి అవకాశం రావాలని ఏ నాయకుడైనా అట్లా చెప్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా అందరూ సోషల్ మీడియాలోకి రావాలి, మీకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో పెట్టండి, మీ అందరు నేను పాదయాత్రలో కలుస్తానని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేం చెప్తారు? ఆయన కలుస్తానంటే ఖచ్చితంగా కలుస్తారండి. ప్రాబ్లం ఏమి అంటే ఎవరికి ప్రాబ్లం అయినా రియాక్ట్ అవుతారు. బట్ ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల మీద కానీ అత్యాచారాలు కానీ, మహిళలను చంపడం కానీ, హెరాస్ చేయడం కానీ, రౌడీయిజం కానీ ఏది అయితే కంట్రోల్ అయితే అవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి. వాటిని ఆపుదామన్నారే కానీ ఇంతవరకు ఆపింది లేదు, ఏం లేదు. రోజుకొచ్చి న్యూస్ పేపర్స్లో న్యూస్ వస్తూనే ఉంది. ఎవరో ఒకరి మీద అటాక్ జరగటం, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పాదయాత్ర చేస్తాను, 2019లో ఎలాగైతే పాదయాత్ర చేస్తే నేను ఎన్నికల్లో గెలిచామో మళ్ళీ అదే విధిగా 2029లో కూడా పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ అనేది కలిసి వస్తుంది అంటారు. పాదయాత్ర కలిసి వస్తుందా అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో మనకైతే తెలియదండి. కానీ జనాలకు ఉంది ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని సాల్వ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తాను. ఆ పాదయాత్రలో అందరూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు మళ్ళీ అలా తెలుసుకోబట్టే కదండి ప్రతి ఒక్కరికి కూడాను ఇంటింటికి అన్ని నిత్యావసరాలు అందేలాగా రేషన్ కానీ ప్రతిదీ కూడా వాలంటీర్స్ని పెట్టి ఇంటింటికి వచ్చి ప్రాబ్లమ్స్ తెలుసుకునేలాగా చేశారు. సో ఇప్పుడైతే అదేం లేదు. ఇప్పుడైతే అంటే మా ఉద్దేశం చెప్తున్నాము, ఎవరి మీద ఎవరికి మాకు శత్రుత్వం, ఏ గవర్నమెంట్కి మా శత్రుత్వం లేదు. ఇప్పుడు రేషన్ ఎక్కడిస్తున్నారో కూడా మాకు అంత ఐడియా లేదు. ఇంతకుముందు ఆయన జనాల దగ్గరకు వచ్చి జనాల ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వాటి ప్రకారం జనాలకు ఏమేం కావాలి ఎలాగానని మొత్తం ఆయన చేశారు. అలాగే ఇప్పుడైతే మాకున్న పరిస్థితులు అయితే మాకేమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా అప్లై చేసుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో ఏంటంటే వాలంటీర్ ఇంటికి వచ్చి మాకు అన్నీ ఏర్పరచేవాళ్ళు అనమాట. ఇప్పుడు రేషన్ కూడా ఎక్కడిస్తున్నారో కూడా ఐడియా ఉండట్లేదు. ఇంతకుముందు రేషన్ బండి కూడా వీధికి వచ్చేసేది. అన్నీ బాగున్నాయి. బట్ జనాల్లోకి వచ్చి ఆయన జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొనే ఇవన్నీ చేశారని మా ఉద్దేశం. ఇప్పుడు కూడా జనాల్లోకి వచ్చి మళ్ళీ జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది తెలుసుకొని మళ్ళీ అవి చేస్తారని మాకు అర్థమవుతుంది. జగన్ గారు 2029లో గట్టిగా చెప్తున్నారు, మేమే అధికారంలోకి వస్తాము, ఇచ్చిన పథకాలు గతంలో ఎలాగైతే ఇచ్చామో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారు. రావచ్చండి, జనాలు న్యాయంగా ఆలోచిస్తే మాత్రం రావచ్చు. అదే ఫ్యాను అభిమానం ఇట్లాంటివి అయితే మాత్రం ఇంకా టీడీపీ జనసేన రావచ్చు. లేదు జనాలకి మాత్రం ఇంకా మాకు లాస్ట్లో ఎలాగా వాళ్ళకి అర్థమవుతుంది కదా ఏం జరిగినాయి అనేది. ఆ ఉద్దేశం ప్రకారం నమ్మకంగా ఆయన గెలిపిస్తే బాగుంటుంది, ఆయనే రావచ్చు. జగన్ గారు నేను మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా విలువలు విశ్వసనీయతతో ఉన్నాము, ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు కాబట్టి 2024లో ఓడిపోయాము అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? నాకు అర్థం కాదు. అంటే పార్టీ పెట్టిన కాడి నుంచి విలువలు విశ్వసనీయత అంటే ఒక నమ్మకంగా ఉన్నాము, ఎక్కడా కూడా హామీల విషయాల్లో అబద్ధాలు చెప్పలేదు. అది జరగలేదు, అబద్ధం చెప్పలేదండి. అంటే అబద్ధాలు చెప్పారో చెప్పలేదు మాకైతే తెలీదు. వాళ్ళు ఏవైతే పథకాలు ఇచ్చారో అవన్నీ కరెక్ట్గానే జరిగినాయి. ఇప్పుడు అంటే టీడీపీ గవర్నమెంట్ మీద నాకేమీ ఇది కాదు, నేను కూడా టీడీపీకి ఓటు వేశాను. ఒకటి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ లేదు. పిల్లలకి 15,000 అన్నారు, 15,000 లేదు, 13,000కి వచ్చింది. అందరికీ వేస్తామన్నారు, అందరికీ రాలేదు, సగానికి సగం మందికే వచ్చింది. ఇంటి నుంచి కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి మార్కెట్కి వస్తే హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. జనాలు ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం జగన్నే గెలిపిస్తారండి. న్యాయంగా ఆలోచించుకుంటే లేదంటే టీడీపీనే గెలిపిస్తారు.
ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని పథకాలు అయితే అన్నారు కానీ నిరుద్యోగులకి 3,000 అన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పడింది లేదు. నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా వారికి అమౌంట్ వేస్తామని చెప్తుంది ప్రభుత్వం. వేయలేదు కదండి. ఎవరికైనా వేసిన వాళ్ళు ఉంటే చెప్తే బాగుంటుంది. కసరత్తు చేస్తున్నారు, దానికి కూడా వేస్తామని చెప్తుంది. ఎప్పుడండి? ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతాయి అని అంటారు కానీ ఆయన అయితే ఆగలేదండి. జగన్ గారు అయితే ఆయన పదవి తీసుకున్న వెంటనే పథకాలన్నీ కూడాను అమలు చేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. ఆగస్టు 15 నుంచి మళ్ళీ అప్పుడు నేను ఇక్కడికి వస్తాను, అప్పుడు మళ్ళీ నాకు మైక్ పెట్టి చెప్పండి. వస్తాను. మళ్ళీ జగన్ గారు ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు? పాదయాత్ర చేస్తే మహిళలకి సరిపోదండి. మహిళలకు చేయాల్సింది కూడా చెయ్యాలి, జనాలకి చేయాల్సింది కూడా చెయ్యాలి. చేస్తేనే ముందుకు వస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఏదో నేను చేస్తానని చెప్పి మనం మాట ఇచ్చేస్తే సరిపోదు కానీ ఆ మాట నిలబెట్టుకోవాలి. కానీ ఆయన కొన్ని విషయాల్లో పట్టించుకోలేదు, నిలబెట్టుకోలేదు. కొంతమంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏది అడిగినా కూడా విసిగించుకోవడము, మేము చెయ్యము తర్వాత చూస్తాము అని అంటాము, చేస్తానన్న మాట కూడా తర్వాత చేస్తామంటాము అనేది మహిళలకి ఇబ్బంది పెట్టినట్టు అయ్యింది. మేము పథకాలు ఇస్తున్నాం కదా, మీరు ఎందుకని కాదంటున్నారు అనొచ్చు. కానీ పథకాలు ఇస్తే సరిపోదు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి, గడప గడప కూడా రావాలా. కానీ వచ్చింది లేదు. మేము ఏదైనా చెప్పినా, ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా చేసింది లేదు. వచ్చి ఇది చేసాం అది చేసామంటే ఏం లాభం అండి? వచ్చే వాళ్ళందరికీ వచ్చినాయి పథకాలు. రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, రాని వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత ఏడ్చారు. ఎంతమంది కార్డులు పోయినాయి, వైట్ కార్డులు, రేషన్ కార్డులు పోయి, ఎంతమంది పింఛన్లు పోయినాయి. వచ్చినాయి వచ్చే వాళ్ళకి పింఛన్లు ఎంతమంది పోయినాయి, ఎంతమంది ఏడుస్తున్నారు ముసలోళ్ళు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది వెళ్ళి మేము అడిగినా కూడా పట్టించుకోలేదు. అలాంటప్పుడు అండి ప్రభుత్వం వాళ్ళు వచ్చి పాదయాత్ర చేసి మీకేం కావాలి ఈరోజు అడిగితే ఎట్లా అండి? ఆ రోజు తీరిస్తే ఈరోజు మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కదా. తీర్చకపోబట్టే కదా ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకే కదా అందరిని పట్టించుకొని ఇంటింటికి వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పకపోయినా ఇంటింటికి వచ్చి అడుగుతున్నారుగా వాళ్ళు. ఏమ్మా నీకేంటి ఇబ్బంది, నీకేం కావాలి, ఇలా అడుగుతున్నారు. అక్కడ దాకా ఎందుకు, నాకే కార్డు పోయింది, మేము ఎన్నిసార్లు తిరిగాము, కాళ్ళు అరిగిపోయేలా తిరిగా, గతంలో రాలేదు. అమ్మా వాళ్ళు అడ్రస్సే వస్తాయమ్మా, వాళ్ళు పట్టించుకుంటే వస్తుందమ్మా, వాళ్ళు చెప్పాలమ్మా, ఇలా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాగ వచ్చింది అనగానే మేము వెళ్తే అమ్మ ఇలా పలానా పెట్టండి అన్నారు. పెట్టాం, వస్తే మాకు సంతోషమే. అలా పట్టించుకోవాలా, మీరు చెప్తే సరిపోదు, అన్నీ చెయ్యాలా. చేస్తేనే మహిళలు ముందుకు వస్తారు. పాదయాత్రలు చేసి మేము ఇది చేసాము, కరెంటు బిల్లులు పెంచారు అంటే గతంలో బిల్లులు ఇప్పుడు చూపిస్తున్నాడు అందులో, అది జనాలు తెలియటల్లా. గతంలో ఏముంది అక్కడ వేస్తున్నాడు 20వ సంవత్సరము, 23 సంవత్సరము, 22వ సంవత్సరంలో వాడిన సర్వీసులు ఇప్పుడు వేస్తున్నాడు. అది జనాలు తెలియక చంద్రబాబు నాయుడు వచ్చాక పెంచేశారని చెప్తున్నారు. అది చాలామందికి తెలియటల్లా. ఆ ఇబ్బందులు తెలియక జనాలు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుట్లో ఈ గత ప్రభుత్వం వాళ్ళు ఇంకా చెప్పడంతో ఇంకా రెచ్చిపోతున్నారు జనాలు. కానీ తెలుసుకొని మాట్లాడాలి, జనాలు తెలుసుకోవాలి, ఎవరు ఎలాగనే తెలుసుకోవాలి. మీకు అన్యాయం కనుక జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి అంటున్నారు. ఏది చేశారండి సోషల్ మీడియాలో? ఎవరు పెడతారు? పెట్టిన ఏం తీరుస్తారు? అంతకుముందు తీర్చారా? ఇప్పుడు తీర్చడానికి అంతకుముందు ఒకటైనా తీరిస్తే నమ్మకం ఉంటుంది. ఏం తీర్చావు? పథకాలు ఒకటి వేసావు, పథకాలు వేస్తే ఏం సరిపోతుందండి? పథకాలతో కాదుగా జనం బతికేది. మంచి చేయాలా, ఇగో ఇంత కష్టంలో ఉన్నారు వీళ్ళకి చెయ్యాలా అనేది చేస్తేనే ముందుకు వస్తారు ఎవరైనా సరే. ఏదో ఈరోజు పథకాలు ఇస్తాము, ఈరోజు ఏదో పాదయాత్ర చేస్తాము, మేము ఇచ్చేస్తాం వచ్చేస్తామంటే ఎట్లా కుదిరిద్దండి? అలా కుదరదు కదా. ఎవరైనా ఒకటే, ఆ ప్రభుత్వం ఒకటే ఈ ప్రభుత్వం అండి. వీళ్ళు చేస్తే ఇది చెప్తాం, వాళ్ళు ఏది చేస్తే అది చెప్తాం. మాకు అందరూ ఒకటే, మేము ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు. మాకు జరగాల్సింది కష్టాలు ఉన్న వాళ్ళకి మంచి జరగాలి, అది చాలు. మాట్లాడుతూ మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా చెప్తున్నమాట. మీరేమో ఏ చేసినా రాదండి. ఆయన ఏం చేసినా ఆల్రెడీగా బ్యాడ్ చేసి వెళ్ళిపోయాడు. మంచి చేసి వెళ్ళినట్టే ఆయనకి పట్టం కట్టావు. ఏమీ చేయలేదు కదా. ఏమీ చేయని దానికి ఎలా చేస్తారు? మళ్ళీ ఎలా చేస్తారు చెప్పండి? మళ్ళీ పాడు చేయటమే కాకపోతే బాగు చేయటం ఉండదు. మళ్ళీ వస్తే పాడు చేయటమే కానీ బాగు చేయటం ఉండదు. అంతా మళ్ళీ మొదలు గంజాయి అన్నీ మళ్ళీ అభివృద్ధి అయిపోతుంది. మందు కానీ A to Z చాలా వరకు ఇప్పటికే చాలా పాడైపోయింది. మీకు ఏదైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి, మీకు అంతగా
ప్రభుత్వం అండగా వైసీపీ పార్టీ ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు. వాళ్ళు ఏం చేయలేరండి. పెట్టినా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం చేయలేరు. చేయటానికి వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉన్నడితే మనం అడగవచ్చు. వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉన్నడితే మేము అడగడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయలేనప్పుడు ఏం అడుగుతాం వాళ్ళని వెళ్ళి? ఆల్రెడీగా చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యువ నాయకులతో భేటీ అయ్యి మళ్ళీ ఈసారి మనమే అధికారంలోకి వస్తామంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ అవకాశం లేదు ఆయనకి. ఎందుకు చెప్పమంటారా? ఆయన అమ్మఒడి ఏంటి ఆర్టికిట్లు పెట్టి మగవాళ్ళకి తాగుబోతు పెట్టాడు. అది తాగుబోతు వరకు డబ్బులు ఇస్తున్నాడు. నాకు 60 సంవత్సరాలు లేవని పింఛను తీసిచ్చారు. పింఛను లేదని అంటున్నారు, నీకు 60 రాలేదని. ఇంకా దేశం ఎలా బాగుపడతానన్నది ఏదైనా ఇంకా రేట్లు పెరిగిడే. ఈ చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు మీరంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, పాదయాత్రలో నేను కలుస్తాను మిమ్మల్ని అంటున్నాడు. ఏది కూడా కలవడు. అమ్మఒడి ఇది అని అదని అంటున్నాడే కానీ ఆ డబ్బులని స్కూల్ పిల్లలకి పుస్తకాలకి వాటికి ట్రస్ట్గా పెట్టేశాడు. ఉన్నోడు బతుకుతున్నాడు కానీ లేనోడు లేదు, అడుగు తిరుగుతున్నాడు. మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్. ఏ పాదయాత్ర చేసినా కూడా ఆయన ఛాన్స్ లేదు. ఇక మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము 2020. అది కూడా రాదు, అది కూడా రాదు. ఈడున్నంత వరకు ఏదైనా కానీ ఆ పైన ఉన్నాడు చూసారా మోడీ గారు, అటు ఉన్నంత వరకు మాత్రం రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు వీళ్ళంతా మాత్రం ఎక్కువైపోయి వాళ్ళే బతుకుతున్నారు. అది దేశం పరిస్థితిలో ఎలా ఉందంటే ఏంటి రావడానికి కరువు అవుతుంది దేశం. లేనట్టుగానే ఉన్నాడు. ఏంటి ఉన్నట్టుగానే ఉన్నాడు. దోషి తంగడమే కానీ ఏమీ లేదు. ప్రజలకి అండగా ఉంటాను, ప్రజల తరఫున పోరాడతాను అన్నాడు కదా. ఏదీ లేదు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఎక్కాడు కదా, ఆడేదో పెద్ద సినిమా డైలాగులు చెప్తున్నాడు. ఏంటి ఆడు చేసేది ఏం లేదు. ఎవరి కాళ్ళు దోచుకుంది ఇవాళ రేటు రేపు లేదు. మంగళ దాకా 26 అమ్మారు, ఇప్పుడే 34 అమ్ముతుంది. ఏంటి పరిస్థితి ఏంటి? రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా అన్నదా సిక్కుబాబు కూడా వేస్తామని చెప్తుంది. అంతా ఉట్టి అబద్ధాలే. ఎందుకంటే తప్పించి దెబ్బతాకి అవతల బాగుపడతాకి. అది నా పోటీ వాళ్ళు బతకాలంటే చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అందరికీ ఏంటి ఆడవాళ్ళకి అని చెప్పని గొడవలు పెట్టేస్తున్నారు. ఆ స్టోర్లో కూడా ఏమిస్తున్నారు, ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వట్లా అని బయట బ్లాక్ మార్కెట్ చేసి అమ్ము తిరుగుతున్నారు. మీరు నాకు కావాలంటే నా పేరు కూడా చెప్తాను, మహబూబ్ బాషా. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పనులు చేస్తున్నాడు. ఏంటి అన్ని ప్యాకెట్లు కడతాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు బాగు చేస్తాం, బుడమేరంతులు బాగు చేస్తున్నాడు చంద్రబాబు గారు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్యాయం ఎక్కడ అవుతుంది? అన్యాయం అయితే ఏదో ఇప్పుడు పెత్తనం చేసే వాళ్ళకి అన్నీ తిన్నంగా రావు, ఏదో ఒకటి ఒక కొరతలా ఉండొచ్చు. అవి కూడా బాగు చేస్తాడు ఆయన చెప్పుకుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నా దగ్గర అన్నీ మేము బాగు చేస్తాను అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాము అనుకో, ఆయన చెప్పుకుంటే ఆయనే బాగు చేస్తున్నాడు. మరి పొలాలు తీసుకున్న వాళ్ళు పొలాలు ఇప్పించాడు. మరి వీళ్ళ ఉద్యోగాలు వేస్తానని కూడా పేపర్లో వేసారు వాళ్ళ లేని వాళ్ళకి. మరి అంత బాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు కలిసి మరి మన పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి పార్టీలో మరి ఈ అవకాశం గెలిచినందుకు అందరికీ మేలుకారణం చేస్తున్నారు. మరి మోడీ గారు 8 సంవత్సరాల నుంచో బియ్యం వేస్తున్నాడు అండి. మరి అట్లాగే హాస్పిటల్ కూడా కార్డులు ఇస్తున్నాడు, కార్డులు ఇస్తున్నాడు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే రేపు కార్డులు ఇస్తున్నాడు. మరి అంతా బాగు చేస్తున్నాడు. రోడ్లు కానీ మరి డ్రైనేజీలు కానీ మరి బిళ్ళలు రోడ్ల మీద డ్రైనేజ్ బిళ్ళలు కూడా వేస్తున్నారు, కొత్తవి కాలువలు కడుతున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పుడు మట్టికి బాగా జరుగుతుంది. ఆయన బాగా చేస్తున్నాడు. సార్ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ యువ నాయకులతో భేటీ అయ్యారు. మీ అందరూ సోషల్ మీడియాలోకి రావాలి, మీకు అన్యాయం జరిగితే నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో అందరినీ కలుస్తాను, యాక్టివ్గా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా అట్లాగే చెప్తారు, మీకు ఏదైనా జరిగితే నేనున్నాను, మరి రేపు ఎలక్షన్లో మళ్ళీ ఆయనకి అవకాశం రావాలని ఏ నాయకుడైనా అట్లా చెప్తారు. ఇప్పుడు మీకు అన్యాయం చేస్తే నేనున్నాను, నా దగ్గర రండి, నేను మాట్లాడతాను. అధికారం పార్టీలో ఉండేవాళ్ళు కదా, వాళ్ళ మీదకి ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు రాళ్ళు వేస్తానికే చూస్తారు. 2020
ఎన్నికల ముందు పాదయాత్ర చేశాను, 151 సీట్లు గెలుచుకున్నాను, మళ్ళీ 2029 ఎన్నికల ముందు మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ కలిసి వస్తుంది అంటారా మళ్ళీ? అది జనం నిర్ణయం. జనం ప్రజలు ఎవరు ఏ గవర్నమెంట్ ఏం చేసిందో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. మనం ఎవరి చేతిలో మనం చెప్పినా కూడా వాళ్ళు జనం ఏమి వినరు. వాళ్ళ చేతిలో ఎవరినే గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి ఎవరు ప్రభుత్వం మంచి పనులు చేస్తుందో ఆ పనులు మంచి పనులు చేసేవాళ్ళు వేపినే నాయకత్వం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రజలు ఉంటారు, అట్లా గెలిపిస్తారు. 2024లో ఎన్నికల మేనిఫెస్టోలో నేను అబద్ధాలు చెప్పలేదు, విలువలు విశ్వసనీయతో నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సరే చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. మరి ఉంటే మరి ఇప్పుడు మరి నాయకుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలిచాడు? ఉండబోబట్టాక అది మాటలు కొన్ని తప్పి పట్టాక చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. మరి ఈయన మంచి పనులు చేస్తున్నాడు. చంద్రబాబు గారు నాయుడు అంత తెలివి కల్లవాడు మన ఎక్కడా లేడు, ఇండియాలో లేడు. అంత గొప్ప తెలివి కల్లవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే ఇలా పవన్ కళ్యాణ్ గారిని నడుస్తున్నాడు. అందరు కింద మినిస్టర్లు ఎప్పటికప్పటికి మీటింగులు చెప్పి పలానా పనులు చేయండి, పలానా పనులు చేయండి అని అందరికీ మరి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇవాళ. మరి ఆ సందర్భంగా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి, లేకపోతే ఇది జరగవు కదా. ఆయన నాయకత్వం బాగా జరుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వం మటుకి ఇలా 1 నెంబర్గా ఉంది పరిపాలన.